హాయ్ అండి, ఈరోజు వీడియోలో అయితే మీకు స్టెప్ బై స్టెప్ యాంగిల్స్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తానండి. నేను ఈ యాంగిల్స్ కోసం అయితే 6 పీసెస్ తీసుకున్నాను. 2 పీసెస్ ఒక కలరు, 4 పీసెస్ ఒక కలరు తీసుకున్నాను. వీటిని అయితే 4 ఇంచెస్ వెడల్పు 4 ఇంచెస్ పొడవుతో తీసుకుని ఈ విధంగా మడత పెట్టుకోవాలి. తర్వాత మనము వీటికి రౌండ్ షేప్ రావడం కోసం ఈ విధంగా మడత పెట్టి కట్ చేయాలండి. మనకైతే ఈ విధంగా రౌండ్ షేప్లో అయితే వస్తాయి. మనం మిగతా పీసెస్ వీటిని వేసేసుకుని కట్ చేసేసుకోవచ్చు. మీకు కనుక బ్లౌజ్ స్టిచ్చింగ్లో కానీ కటింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఏ సైజ్ బ్లౌజ్ కటింగ్ అయినా సరే మీకు చెప్పారంటే మీకు నేను వెంటనే ఆ వీడియో అయితే చేసి పెడతానండి. ఈ విధంగా మనం 6 పీసెస్ రెడీ చేసుకున్నాక తాళ్ళు అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలి. మనం ఒక్కొక్క పీస్ని ఈ విధంగా ఈ తోడకైతే జాయిన్ చేయాలండి. చూసారు కదా, నేను వీడియోలో చూపించే విధంగా మడత పెట్టి స్టిచ్చింగ్ అయితే వేయాలి. మనం వీటిని కుట్టేటప్పుడు లోడింగ్ చేసుకోవాలండి, అంటే రఫ్ లాక్కోవాలన్నమాట. చూసారు కదా, మనకి ఈ విధంగా ఈ షేప్లో అయితే వస్తాయి. మనకి చివరి వైపున హెచ్చుతగ్గులు ఏమైనా వస్తే మనము ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి. అలాగే మీరు సిల్క్ క్లాత్తో స్టిచ్చింగ్ చేసేటట్టయితే వీటిని క్యాండిల్ వెలిగించి క్యాండిల్ తోటి కొద్దిగా వేడైతే సివించారంటే మీకు పీస్ రాకుండా ఉంటుంది. అలాగే మనకి ఇవైతే 3 పీసెస్ నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను కాబట్టి ఒకదానికి గ్యాప్ 1.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మీకు ఇంకా దగ్గర కావాలంటే 1 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా మనము ఒక కొలత అయితే పెట్టుకుని స్టిచ్చింగ్ చేసామంటే వీటి దగ్గర దూరము ఈక్వల్గా ఉంటుంది. లేకపోతే ఒకటి దూరంగా ఒకటి దగ్గరగా ఉండి చూడడానికి అంతగా బాగోదండి. అలాగే వీటిని స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము కుట్టు మీద కుట్టు వచ్చే విధంగా రఫ్ లాక్కోవాలి, లేకపోతే విడిపోతాయండి. మీరు హెచ్చుతగ్గులు వస్తే ఈ విధంగా ప్రతిదాన్ని కూడా కట్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఈ విధంగా 3 పీసెస్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి. మీరు ఇంకా ఎక్కువ పీసెస్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంకా పెద్ద సైజు కావాలనుకుంటే 6 ఇంచెస్ అంటే 6 ఇంచెస్ వెడల్పు 6 ఇంచెస్ పొడవుతో కూడా మీరు కట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. అలాగే మన ఛానల్లో అయితే తాడుని పైపింగ్ థ్రెడ్ అంత సన్నంగా ఏ విధంగా కుట్టుకుని తిరగవేసుకోవాలో వీడియో ఉందండి. ఆ వీడియో అయితే చూడండి, మీకు తాళ్ళు సన్నంగా కుట్టడం కూడా తెలుస్తుంది. ఈ విధంగా మీరు తాడుని యాంగిల్స్ని కుట్టుకున్నామంటే మనకి లుక్ అయితే ఈ విధంగా వస్తుందండి. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.